ప్రభునందు ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ అనంతమైన యేసుని ప్రేమ వీక్షకులైన మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. రండి ప్రార్థనతో వాక్యంలోనికి వెళదాం. లోరి హల్లెలూయ 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 హల్లెలూయ. పరమాత్మానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రభువా, అద్వితీయ దేవుడు అయి ఉన్న మా ప్రియ తండ్రి, మా రక్షణకర్తానికి వందనాలు. దైవమానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి, నీకు వందనాలు. ఆశ్చర్యకరడానికే వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా నాయన, ఇళ్ళ కరుబ జలాదరియ ప్రభా, ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి. ప్రతి బిడ్డ హృదయంలో నీ మాటలు నాటబడటానికి కృప చూపించమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ప్రస్తుత దినాలు మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన రెండవ రాకడ లేదా ఆయన సంఘాన్ని తీసుకుని వెళ్ళటానికి వచ్చే సమయము ఆసన్నమైంది అనేది ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడుతున్న మాట. అయితే మనుషుల మాటలు అనేది ప్రక్కన పెడితే మత్తయి సువార్త 24వ అధ్యాయము, లూకా సువార్త 21వ అధ్యాయము, ఈ యొక్క వాటిని మనం పరిశీలన చేసినప్పుడు ప్రతి పరిస్థితుల్లో కూడా సంఘము దేవుని కోసం సిద్ధపడవలసిన పరిస్థితుల్లో ఉంది అనేది ఎక్కడ చూసినా మనకి అర్థమవుతుంది. బైబిల్ చూస్తున్నా, సమాజ పరిస్థితులను చూసినా, దినదినము కూడా మనం వింటున్న వార్తలను చూస్తున్నామన్నా, యెరూషలేముని బట్టి మీరు అది యెరూషలేమును ఒక సూచనగా చూడండి అని చెప్పిన విధానాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏ విధంగా తను చెప్పి ఉన్నాడో రాకడ సూచనలు అవన్నీ కూడా నెరవేరిపోతున్నాయి. కాబట్టి ఆయన మనకి ఆయన త్వరగా రాబోతున్నాడు అనేది పదే పదే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. గత సంవత్సరం 2025వ సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో దేవుని యొక్క దేవుడు నాతో మాట్లాడారు, జీసస్ ఈజ్ కమింగ్ సూన్ అని. అదే మాట మళ్ళా డిసెంబర్లో మాట్లాడారు. మళ్ళా ఇలా జరిగే 2 times అలా చూశాను, నేను విన్నాను, ఆ స్వరాన్ని కూడా నేను విన్నాను. ఓకే ప్రభు అనుకున్నాను. తర్వాత బయలుకు తీర్పు తీర్చబడుతుంది అని చెప్పారు. అలా చెప్పిన ప్రతి పరిస్థితుల్లో నాతో ఏ స్వరం నాకు వినబడుతుందో ఆ యొక్క సిచ్యువేషన్లో ఈ లోకంలో జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఇటు ఎపిస్టిన్ ఫైల్ విషయంలో కానీ, ఈ ఖమేనీ హత్య, ఈ యొక్క ఇరానీ యుద్ధానికి ముందు జరిగిన ఆ యొక్క పరిస్థితులే కానీ, ఇవన్నిటినీ యొక్క కూడా దేవుడు బయలుకి తీర్పు తీర్చబడి గడియలు వచ్చినాయి. కాబట్టి సంఘమా మీరు నిలబడండి, సంఘమా మీరు సిద్ధపడండి అని దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఈ మధ్యన ఈ యొక్క ఏప్రిల్ నెల 19వ తారీఖున నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో మధ్య ఆకాశంలో నేను నడుస్తూ వెళుతూ ఉంటే మధ్య ఆకాశంలో పనిని చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేస్తున్న పని ఏంటి అంటే వడ్ల రాసి, అంటే కుప్ప నూర్చటం అయిపోయింది, వడ్లను రాశిగా పోస్తున్నాయి. అయితే ఆ రాశి అంతా కూడా గోని సంచుల్లోకి ఎత్తేసి వాటిని సీల్ చేసేసి గట్టిగా అవి ఎక్కడ కూడా వలక్కోకుండా వాటిని సీల్ చేసేసి పక్కన పెట్టేస్తుంటే నేను అది ఎలా నడుచుకుంటూ చూశాను. అది మిడ్ నైట్, అర్ధరాత్రి, చీకటైతే కనబడతలా, మొత్తం అంతా వెలుతురై ట్యూబ్లైట్లు ఎక్కడ కనపడతలేదు కానీ అంత చక్కటి వెలుగు. ఆ వెలుగులో పనివారు పనిచేస్తూ ఉన్నారు. నేను ఎట్లా అంటున్నాను, పనివారు పనిచేస్తున్నారు. ఈ యొక్క రాశి అంతా కూడా సిద్ధంగా ఉంది. ఆ రాశిని కూడా సంచుల్లోకి కట్టేస్తున్నారు. చాలా వరకు మూటలు, చాలా పెద్ద పెద్ద మూటలు చాలా ఉన్నాయి. ఆ పని జరుగుతూ ఉంది. అయితే అది చూసుకుంటూ నేను లోపలికి వెళ్ళాను. మా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అది మిడ్ నైటు అయితే అందరం కూడా ఎక్కడోళ్ళం అక్కడే మంచాల మీద పడుకోవాలి కదా. కానీ మేము కానీ మా పిల్లలు కానీ ఎవరు పడుకోకుండా అందరూ కూడా కూర్చునే ఉన్నారు. మా చైర్లో కూర్చుని ఎవరి పనులు వాళ్ళు చేస్తూ అలా వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే నేను మాత్రం అటు ఇటు తిరుగుతూ దేవుని స్తుతించుకుంటూ అటు ఇటు తిరుగుతుంటే మరి మా అత్తయ్య గారు ఒక సేవకురాల్లాగా ఉన్నారు. ఆమె చైర్లో కూర్చుని ఉంది.
ఇలా నేను అటు ఇటు తిరుగుతూ ఉండగా ఒక పావురం ఇలాగ వచ్చింది, వచ్చి నా చేతుల్లోకి వచ్చింది. నా చేతుల్లోకి వచ్చి మళ్ళీ కాసేపు తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళింది. అయితే నా పక్కన ఉన్న ఒక సేవకురాలు అంటుంది, చైర్లో కూర్చున్నారు, ఆమె అంటుంది, ఏమి వర్తమానం వచ్చింది, ఏంటి, ఏది లెటర్ ఏది, లెటర్ ఏది అని అడుగుతుంది. లెటర్ ఏంటి, లెటర్ ఏమీ లేదు అని నా 2 చేతులు ఇలా చూపించాను తనకి. లెటర్ ఏమి తేలేదు, వచ్చింది నా చేతిలోకి వచ్చింది, వెళ్ళింది అని చెప్పాను. అనేటప్పటికి ఇలా చూసేటప్పటికి ఇంతలో నా చేతులు ఇక్కడ తెల్లటగా ఇలా ఈ ప్లేస్లో తెల్లగా అంటుకుని ఉంది. ఇదేంటి, ఇదేంటి అని ఇలా అనేటప్పటికి అది ఒక పేపర్ లాగా అంటి ఉంది, స్టిక్కర్ లాగా. దాన్ని ఎట్టేటట్టు తీస్తూ ఉన్నా. అది ఇదేంటి, ఆ పావురం వచ్చి ఇలా గురితేసి వెళ్ళింది ఏంటి నా చేతులు అన్నట్టుగా ఇలా తీస్తూ ఉన్నాను. అలా తీస్తూ ఉన్నాను, ఇంతలో నాకు ఒక స్వరం వినపడుతుంది. ఏమని అంటే, దేవుడు సమీపిస్తున్నాడు అని గట్టిగా, చాలా పెద్ద గంభీరమైన స్వరముతో దేవుడు సమీపిస్తున్నాడు అని గట్టి స్వరం నాకు వినపడింది. అలా వినపడేటప్పటికి నేను మంచం మీద ఉన్నాను, నా చెవిలోనికి ఆకాశంలో నుండి అది ఏమంటారు, ఆ విశ్వములో నుండి పెద్ద శబ్దముతో నా చెవికి అలాగ వినపడింది. లేచి కూర్చున్నాను. టైం చూస్తే అర్ధరాత్రి 1:19. దేవుడు సమీపిస్తున్నాడు. వెంటనే లేచి కూర్చున్నా. నిద్ర పట్ల ప్రభువానికి స్తోత్రం అని దేవుని స్తుతించాను. ఇదిగో మొన్నటి వరకు ఆయన జీసస్ ఇస్ కమింగ్ సూన్ అని మాట్లాడిన దేవుడు ఇప్పుడు ఆయన అంటున్నాడు, దేవుడు సమీపిస్తున్నాడని ఒక గొప్ప స్వరం వినపడటం జరిగింది. ప్రభువా, మరి నేనేం చేయాలి? దేవుడు, నేను ఇదే అడిగాను, ప్రభువా నేనేం చేయాలి? ముందు నేను, నా కుటుంబం సిద్ధపడాలి, అనేకుల్ని సిద్ధపరచాలి, నా వంతులో నేను చేయగలిగినంతలో నా ద్వారా నేను కొంతమంది నన్ను బలపరచాలి. ఇలాంటి పరిస్థితులు మరి నేనేం చేయాలి దేవా అంటూ దేవుని స్తుతించి ప్రార్థించినప్పుడు దేవుడు నాకు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము ఈ యొక్క 17 నుంచి ఇంకా చదవాలని ఒక ప్రేరేపణ వచ్చింది. ఇంకా అప్పుడు ఆ బైబిల్ తీసి చదవటం మొదలుపెట్టాను. దేవునికి స్తోత్రం. ఇలా జరిగింది. ఆ నైట్ నాకు ఆన్లైన్లో ప్రేయర్లు ప్రతి నైట్ 4 కల్లా మేము ప్రేయర్ మీటింగ్ అటెండ్ అవుతూ ఉంటాము. ఇక ఆ రోజు నేను ఇదే వాక్యం చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ వాక్యానికి ముందు నేను ఇంకా కొన్ని మాటలు మీతో చెప్పాలి. అయితే ఇలా జరిగిన తర్వాత నేను దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాను. ప్రభువా, ఏంటి అందరూ ఇలాంటి మాటలు ఎప్పటి నుంచో వింటున్నాం, ఆయన రాకడ ఇప్పుడిప్పుడే రాదు, ఇంకా టైం ఉంది, ఇంకా సమయం ఉంది అని ఇంకా అనేకులు అంటున్నారు. కొంతమంది ఏమో ఇదిగో వచ్చేస్తుంది అని మాట్లాడుతుంటే, కొంతమంది ఏమో లేదు ఇంకా సమయం ఉంది అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభువు నువ్వు నాకేమి ఎలా మాట్లాడుతున్నావు, ఇలా చూస్తే పరిస్థితులు ఎలాగుంటున్నాయి అని ఏమీ అర్థం కాక దేవుణ్ణి అడిగాను. సరే ప్రభువా, నీవు సమీపిస్తున్నావు, నీకు స్తోత్రం అని ఇంకా రాత్రి చాలా ఇంకా విశ్వాసంతో ప్రార్థించటం, దేవుని స్తుతించటం, గణపరచడం జరిగింది. ఇంకా ఆ యొక్క 4 కల్లా అందరినీ కూడా ఎలక్ట్ చేసి ఇంకా ప్రార్థించండి, ఇంకా కుటుంబాల్లో ఎవరు ఉన్నారో మీరందరూ కూడా రక్షణ పొందండి, ఎక్కడ కూడా ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దని వాళ్ళని కూడా హెచ్చరించడం జరిగింది. తరువాత దేవుని సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నాను, ప్రభువా అసలు కనీసం ఈ సంవత్సరమే వస్తావా, నెక్స్ట్ ఇయర్ వస్తావా, ఇంకా నాయన ఇంకా తర్వాత ఇయర్ వస్తావా, లేదంటే చాలామంది 2030 సంవత్సరం అంటున్నారు, అప్పుడు వస్తావా, నాకు అర్థం కాక నీవు సమీపిస్తున్నావు, మేము అన్ని విషయాల్లో మేము సిద్ధపాటు కలిగి ఉండాలి, కానీ అసలు ఒక ఈరన్న తెలిస్తే బాగుండు అన్నట్టుగా అనుకున్నాను. నేను అనుకుని అలా ప్రార్థన చేసి దేవుని స్తుతించి తర్వాత ఫోన్ తీసేటప్పటికి అనుకోకుండా నాకు ఈ యొక్క ఏబిఎన్ ఛానల్ న్యూస్ 5 years బ్యాక్ టెలికాస్ట్ అయిన ఒక న్యూస్ నా ముందుకు వచ్చిందండి. ఫోన్ ఎలా ఓపెన్ చేయగానే అప్పుడు ఏంటది చూసేటప్పటికి అందులో కొంత సమాచారం ఉంది. అయితే ఆ న్యూస్ లీడర్ చెప్తున్న మాట ఏంటంటే, మీకైనా దొరుకుద్ది, ఏబిఎన్ ఛానల్ న్యూస్ 5 years బ్యాక్ 5 సంవత్సరాల క్రితం అనేది మాత్రం ఉంది.
అయితే ఆ యొక్క న్యూస్లో వచ్చిన సమాచారం ఏంటంటే, అక్కడ న్యూస్లో వాళ్ళు చెప్పారు, అమెరికాలోనంట వరల్డ్ బైబుల్ అసోసియేషన్ అధ్యక్షుడు క్లెంట్ బిష్యూర్ అనే ఒక దేవుని యొక్క సేవకుడు ఉన్నాడట. ఆయన వరల్డ్ బైబుల్ అసోసియేషన్కే అధ్యక్షుడట. అటువంటి అధ్యక్షుడైన వ్యక్తి, దేవుడిని యొక్క సేవకుడుగా పనిచేస్తున్న ఆ వ్యక్తి అట కొన్ని పుస్తకాలు రాశాడట. రాసిన పుస్తకాల్లో మరొక పుస్తకం ఏంటి అంటే వెన్ జీసస్ ర్యాప్చర్ అనేది ఒక పుస్తకం రాశాడు. ఎప్పుడు రాశాడు అంటే 2010వ సంవత్సరంలో ఆయన ఒక బుక్ రాశాడట. అయితే 2010వ సంవత్సరంలో బుక్ రాస్తే ఆయన్ని 2016వ సంవత్సరంలో చంపేశారంట. అయితే ఆ బుక్ మాత్రం, ఆయన రాసిన ఆ పుస్తకాలు మాత్రం అలాగ ఉన్నాయి. అయితే ఆ యొక్క పుస్తకంలో జీసస్ ర్యాప్చర్ గురించి ఉన్న విషయాలని ఈ యొక్క 2017వ సంవత్సరంలో ఈ యొక్క బ్రిటన్కి సంబంధించిన ఒక వార్తాపత్రికట ఈ యొక్క బిష్యూర్ అనే వ్యక్తి చెప్పిన ఆ ప్రవచనాలు భవిష్యవాణి అనే రీతిలో వాళ్ళు ఇతను రాసినవన్నీ కూడా ఆ యొక్క వార్తాపత్రికలో కొన్ని విషయాలు ఆయన వార్తాపత్రికలో ముద్రించారట. వాటిని ఏబిఎన్ ఛానల్ వాళ్ళు ఈ యొక్క కరోనా టైంలో వారు ఆ ఛానల్లో న్యూస్ ఇచ్చారన్నమాట. అయితే అప్పుడు వాళ్ళు చెప్పిన ఆ న్యూస్లో ఏ విషయాలు ఉన్నాయి అనేది కనుక మనం చూస్తే, ఆయన రాసిన పుస్తకం 2010వ సంవత్సరం. ఆ 2010వ సంవత్సరంలో ఆయన నోట్ చేసిన పాయింట్లు ఏంటి అంటే, యెరూషలేము తన సొంతంగా ఒక రాజ్యంగా ఏర్పడద్ది అని చెప్పారంట. ఓకే, అది బైబిల్లో ఉంది కాబట్టి ఆయన రాశారు అని చెప్పొచ్చు. తర్వాత దేవుని యొక్క రాకడకి 2021 నుంచే క్రీస్తు యొక్క రాకడకి అడుగులు పడతాయి అని చెప్పారట. అప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది, ఒక తెగులు లాంటిది ఈ యొక్క ఇయర్లో స్టార్ట్ అవుద్ది, అనేక మంది చనిపోతారు అని కూడా ఆయన రాయటం జరిగిందంట. ఇన్ కేసు ఆ యొక్క ఎఫిస్టిన్ ఫైల్స్ కూడా పెట్టి నోట్ చేసే ఉంటారు, కానీ వాళ్ళు ఈ విషయాలన్నీ అయితే మనకి దానిలో చెప్పలేదు, ఆ న్యూస్లో చెప్పలే. అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, యుద్ధాలు, గందరగోళాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే యెరూషలేము సొంతంగా రాజ్యం ఏర్పడద్ది, తర్వాత అది చాలా ధీటైన రాజ్యంగా నిలబడద్ది. ఆ యొక్క యెరూషలేము గురించి ప్రపంచం అంతా కూడా చాలా గొప్పగా, చాలా ఘనంగా చెప్పుకుంటారు అని కూడా రాయటం జరిగిందట. అలా రాయటమే కాకుండా ఆయన మెన్షన్ చేసింది అమెరికాకి అగ్ని చేత కాల్చబడద్ది అని రాశాడట. అయితే యెరూషలేము ఇరాన్కి యుద్ధం సంభవిస్తుంది అని చెప్పి రాయటం కూడా జరిగిందట. అయితే ఇరాన్కి యెరూషలేముకి యుద్ధాలు ఎప్పుడు జరుగుతూ ఉండేయే కదా అనుకోవచ్చు. అయితే వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే, బిషర్ గారు రాసినది ఏంటంటే, యెరూషలేము ఇరాన్ మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఇరాన్కి సపోర్టుగా రష్యా వస్తుందని, ఇటు యెరూషలేముకి సపోర్టుగా అమెరికా, సౌదీ అరేబియా ఈ రెండు కూడా దానికి సపోర్టుగా నిలబడతాయి అనేది ఆయన మెన్షన్ చేసి రాశాడట. అంతేకాకుండా ఇవన్నీ మనం ప్రతిదినం కూడా న్యూస్లో చూస్తున్నాం, వింటున్నాం కదా. ఆయన ఎప్పుడు రాశాడు? 2010లో రాశాడు. కానీ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం, మన కళ్ళకు కట్టినట్టు కనబడుతూ ఉన్నాయి. ఇంకా ఆయన రాసిన అనేక సంకేతాలు, దగ్గర 7 సంకేతాలు రాశారు. అండ్ ఒక్కొక్క దాంట్లో మళ్ళా కొన్ని విడివిడిగా ఏబిసి అన్నట్లుగా అనేక అంశాలు తన యొక్క పుస్తకంలో రాయటం జరిగిందట. అయితే ఆయన చెప్పిన ప్రకృతి బీభత్సాలు భయంకరంగా జరుగుతాయి అని చెప్పటమే కాకుండా ఇవన్నీ చెప్పి చివరికి ఆయన చెప్పిన సమాచారం ఏంటి అంటే, ఆయన లాస్ట్లో చెప్పింది జీసస్ ర్యాప్చర్ అనేది ఎప్పుడు అన్న దానికి సమాధానంగా ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, 2028లో జీసస్ ర్యాప్చర్ జరుగుద్ది, సంఘం ఎత్తబడద్ది అని తన యొక్క బిషోర్ అనే వరల్డ్ బైబిల్ అసోసియేషన్ అధ్యక్షుడు 2010లో రాసిన పుస్తకంలో ఈ యొక్క విషయాలు, ఇంకా అనేక విషయాలు ఇంకా క్రోడీకరించి రాయటం జరిగింది. ఆయన ఇన్ని విషయాలు ఏ విధంగా చెప్పి రాశాడో అవన్నీ కూడా నెరవేరుతున్నాయి.
అయితే మరి ఈ 2028 అంటే అది ఖచ్చితమా, అది బ్లెంటా అంటే చాలామంది ఏమంటారంటే దేవుడు ఒక సంఖ్యను చెప్పరు కదా, ఆ సమయం గురించి చెప్పరు కదా, ఆయన ఒక డేట్ చెప్పరు కదా అంటారు. సహజంగా ప్రతి వాళ్ళకి మనకి ప్రతి వారు క్వశ్చనించే క్వశ్చన్ అది. అక్కడ ఖచ్చితంగా ఈ డేట్ అని చెప్పలేదు, కానీ సమయం సమీపిస్తూ ఖచ్చితంగా ఆయన మెన్షన్ చేసింది ఏంటంటే ఈ నెల ఈ తారీఖున ఈ యొక్క సమయం అని చెప్పలా. 2028 ఆ 2028 సంవత్సరంలో ఎప్పుడు వస్తాడో ఆయనకి తెలియదు, కానీ ఆయన రాశాడు. అయితే 2028 రావచ్చు, లేదా అంటే ఈ 2026లో రావచ్చు, 27లో రావచ్చు, 28లో రావచ్చు. ఆయన సమయాలు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఆయన ఎప్పుడు వస్తాడు అనేది ఎవరికి తెలియదు. అయినప్పటికీ కూడా సంఘానికి మాత్రం అన్నీ కూడా దేవుడు బయలుపరుస్తూనే వస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు సమీపిస్తున్నాడు అంటే ఆల్రెడీ బయలుదేరాడనే కదా అర్థం. ఆయన అంటున్నాడు 2021లోనే క్రీస్తు యొక్క సంఘం ఎత్తబడటానికి, ర్యాప్చర్ జరగటానికి అడుగులు పడుతూ ఉన్నాయి, ప్రారంభమైనాయి అని చెప్పారు. 2020 అంటే 21 నుంచి ఈ యొక్క 5 సంవత్సరాలుగా మనం చూసుకుంటున్నాం కదా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఏది చూసినా ఎలా చూసినా ఆయన యొక్క రాకడ అనేది చాలా చాలా సమీపంగా ఉంది. కాబట్టి దేవుని కొరకు ఏదైనా చేయాలి అంటే, ఈ భూమి మీద నేను చాలా గొప్పగా గనుడుగా ఉన్నాను, నాకు చాలు అంటే నీకు ఇంతవరకే ఉంటుంది. కానీ పరలోక ఇహపరమలందు కూడా గనులుగా గొప్పవారిగా ఉండజేయాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి ఈ లోకంలో అతిగా ఆశించే స్వభావాలు విడిచిపెట్టి దేవుని కోసం నేను ఎలా సాక్షిగా బ్రతకాలి, దేవుని చిత్తంలో నేను ఎలా నిలబడాలి, ఆయన్ని నేను ఎలా సంతోషపెట్టాలి, నేను ఎత్తబడే స్థితిలో ఉన్నానా, నా మీద ఆయన ముద్ర ఉందా, ఒకసారి ఆలోచించండి, ప్రార్థన చేయండి. ప్రభువా, నీ జీవగ్రంథంలో నా పేరుందా, నీవు నన్ను ముద్రించావా, నీ ఆత్మతో ముద్రించావా, నీ నామముతో నన్ను ముద్రించావా తండ్రి, ఒక్కసారి నాకు కనపరచు. నేను ఇంకెక్కడ లోటు కలిగి ఉన్నాను, నేను ఎక్కడ బలహీనతలు కలిగి ఉన్నాను, అవన్నీ కూడా పరిపూర్ణపరచబడేలాగున నన్ను సిద్ధపరచు ప్రభువా అని ప్రార్థన చేసుకుంటే ఎంత బాగుంటుంది మనం. కాబట్టి ఇక్కడ ఎబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం దగ్గర 19వ వచనం దగ్గర నుంచి చూద్దాము. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుక, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనక మన మనస్సాక్షికి కల్మషం తోచకుండినట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండియు విశ్వాసం విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సమాధానమునకు చేరుదుము. మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలంగా పట్టుకొందుము. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది, ఆ దినము సమీపించుట. నాకు వినబడిన స్వరం ఇదే, దేవుడు సమీపిస్తున్నాడు అని. ఇదే మాట నాకు అసలు ఈ మాట ఈ యొక్క వాక్యంలో ఉందన్న సంగతి నాకు తెలియదు. నేను ఆ రాత్రి ప్రార్థన చేస్తున్నా, ప్రభువా ఏంటి నేనేమేం చేయాలి అని అడిగినప్పుడు ఎబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం చదవమన్నారు దేవుడు. అప్పుడు గబగబ బైబిల్ తీసినప్పుడు నాకు చదవగా ఇది, కొందరు మానుకొనుచున్నట్లు సమాజంగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించచ్చు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలదే, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలదే. దొంగ వలె వస్తారు కదా, మనం ఎలా చూస్తాము అని అంటారు చాలామంది. ఇక్కడ ఆ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది.
కాబట్టి మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురుకొల్పవలెనని ఆలోచింతుము. ఏం ఆలోచించాలి మనం? ఆ దినం సమీపిస్తుంది కాబట్టి మనం ఏం ఆలోచించాలి, మనం ఏం చేయాలి అంటే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, సమాజంగా కూడే విషయాల్లో నిర్లక్ష్యం ఉండకుండా మరింతగా సంఘం ఏర్పడినప్పుడు ప్రతి ఇంటిలో ప్రార్థనలు మొదలైనవి, ప్రతి ఒక్క చోట కూడా ప్రార్థనలు మొదలైనవి, ప్రతి ఎక్కడ ఈరోజు ఈ గృహం అంటే మరొకసారి మరొక గృహంలో, ఆ రొట్టె విరుచుటలో, ద్రాక్షారసం తాగటంలో తెగకుండా వాళ్ళు ప్రార్థనలు రొట్టె విరచటం ఎలా జరిగినాయో భాష గ్లోరీ. ఆయన రాకడ దినాల్లో, ఆయన రాకడ సమీపిస్తున్న దినాలలో కూడా ఆయన సమీపిస్తున్నాడు అనేది మనకు చూచిన కొలది మనము మరింతగా సమర్పణతో, మరింతగా ప్రార్థనా శక్తితో, ప్రార్థన అనుభవాలతో, వాక్యానుసారంగా మనం ఆయనతో ఐక్యతలో ఉండాలట. ఆయన అంటున్నాడు, ప్రభు ఈ వాక్యం ఏమంటుందంటే, మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురుకొల్పుకుని ప్రేమ చూపించాలట. ఎందుకని? ఈ యొక్క అంచె దినాలలో ప్రేమ కనబడతల్లా. ఎక్కడ కనబడతల్లా? రక్త సంబంధుల్లో అసలు ప్రేమ కనబడతల్లా, బంధువుల్లో అసలు ప్రేమ కనబడతల్లా, తల్లిదండ్రులు పిల్లల పట్ల తల్లిదండ్రులకి సరైన లేక రోజు పేపర్లో ఎన్నో విషయాలు మనం చూస్తూ ఉన్నాం. అన్నలో తమ్ముళ్ళని చంపటం, తమ్ముళ్ళు అన్నలను చంపటం, బిడ్డలో తల్లిదండ్రులను చంపటం, రక్త సంబంధులే వారి యొక్క రక్త సంబంధాలను చంపుకోవటం, స్వార్థమతో అసూయతో భయంకరంగా ఒకరి మీద అంటే ఒకరు చేతబళ్ళు చేయించటం. ఏంది ఇవన్నీ? ఎంత కూడా వారిలో ప్రేమ లేని దినాలు ఇవి, విశ్వాసం కూడా కనబడని దినాలు అని ప్రభువే చెప్పారు, వాక్యమే చెప్తూ ఉంది. కాబట్టి ఇటువంటి దినాల్లో మనము ఒక ప్రత్యేకతను కలిగి ఉండాలి. ఆ ప్రత్యేకత ఏంటంటే, అందరూ కూడా ఈ లోకంలో నాది మాది మేము సంపాదించాలన్న తాపత్రయాలతో ఉంటే, ఇక్కడ మనం ఇతరుల పట్ల ప్రేమను కనపరచాలట. కాబట్టి వాక్యం ఏమంటుందంటే, ప్రేమ చూపుటకును సత్కార్యాలు చేయటానికి. సత్క్రియలు ఏంటవి? సత్క్రియలు ఒకళ్ళొకళ్ళు సన్మానం చేసుకోవటమా? వేరే ఒక జనాంగం వస్తారు, మన ఇంటికాడ కూర్చోబెట్టి వాళ్ళకి షాల్వాలు కప్పి దండలేసేసి మంచి భోజనాలు పెట్టేసేసేస్తే మళ్ళీ వాళ్ళు అక్కడికి వెళ్ళి, అయ్యా నేను మీ ఇంటికి వచ్చా కదా, నువ్వు కూడా మా ఇంటికి రండి, నేను మీ చర్చికి వచ్చాను కదా, మీరు కూడా మా చర్చికి రండి అని పిలిచి మళ్ళీ వాళ్ళకి అక్కడ షాల్వాలు అక్కడ దండలు వేసేసుకుని సన్మానాలు చేసుకోవటమా దేవుడు చెప్తున్న మాట? అది కాదండి. ఇక్కడ చెప్తున్నాడు సత్కార్యాలు, సత్క్రియలు. దేవుని యొక్క సత్పురుషుడు ఎవరు? ప్రభువైన యేసు. కాబట్టి సత్కార్యము, క్రీస్తుని గూర్చిన కార్యాలు, ప్రభువైన ప్రేమను కనపరుస్తూ ఆయన యొక్క సువార్తను ప్రకటించాలి, ఆయన యొక్క ప్రేమను ప్రకటించాలి, ఆయనలో ఉన్న ఆ గుణ లక్షణాలు మనం కనపరుస్తూ ప్రేమతో ప్రతి కార్యాన్ని చేయాలట. అలా ప్రేమతో ప్రతి సత్కార్యం చేస్తూ ఒకరినొకరు పురుగొల్పుకోవాలట. ఎలా? ఎవరైనా అమ్మ నేను పలానా వాళ్ళని ఇలా చేసుకున్నాను, వాళ్ళ పాపం ఇబ్బందులు ఉన్నారు, నాకు దగ్గర లేకపోయినప్పటికీ ఏదో కొద్దిగా ఉంది, దానిలోనే వాళ్ళకి చేయాలని ప్రేరేపణ వచ్చింది, చేశాను, నా మనసు ఎంతో తృప్తిగా ఉంది, నా మనసు ఎంతో సంతోషంగా అనిపించిందని ఒక సహోదరి మరో సహోదరితో చెప్పగానే తను కూడా ఏమనుకుంటుంది కదా, నిజమే కదా. సత్క్రియలు చేసినప్పుడు, సత్కార్యాలు చేసినప్పుడు, దేవుని పేరట అనేకుల్ని చేర్చుకున్నప్పుడు, దేవుని పేరట అనేకులకి సహాయం చేసినప్పుడు నా దేవుడు చూస్తాడు కదా, నాకు కూడా సంతోషం కలుగుద్దు కదా అని తన వంతులో తను కూడా చేయటం మొదలు పెడతా ఉంటుంది. కాబట్టి ఒకరినొకరు పురుగొల్పుకోవాలట. నేను ప్రార్థన ఇంతసేపు చేస్తున్నాను, నేను వాక్యం ఇంతగా ధ్యానిస్తూ ఉన్నాను, దేవుడు నాకు ఇన్ని లోతైన విషయాలు నాకు బయలుపరుస్తున్నాడని ఇతరులతో పంచుకోవటం, దేవుని పిల్లలతో పంచుకోవటం, వాళ్ళ అనుభవాలు పంచుకోవటం, ఇలా దేవుని యొక్క వాక్యాన్ని గురించి, దేవుని యొక్క అద్భుత కార్యాల గురించి, దేవునికి వచ్చిన ఉన్నతమైన సత్కార్యాల గురించి, సత్క్రియల గురించి మనమట ఒకరినొకరు పులుగొరుపుకోవాలట. వాళ్ళు గంట ప్రార్థిస్తున్నారు, మనము గంటన్నర ప్రార్థన చేద్దాం. అలా ఒకరు పులుగొరుపుకుంటూ మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపమునకు బలియక ఉండదు, కానీ న్యాయ తీర్పునకు భయముతో
ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికయు ఉండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రం నిరాకరించిన ఎడల, ఇక్కడ వాక్యాన్ని మనం చూస్తున్నాం కదా, ఇక ఎవరైనా సరే అనుభవపూర్వకంగా పాపం గనక చేస్తే అట్టి వారికట బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపమునకు బలి ఇక బలి లేదట. కాబట్టి అట్టివారు తీర్పులోనికి వస్తారు అని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని యొక్క తీర్పులోకి వస్తే ఆ పరిస్థితులు ఎలాగుంటుందంటే, ఇక్కడ విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇక వారి కొరకు ఉంటుందట. కాబట్టి పాపం చేసే ప్రతి వారికి, బుద్ధిపూర్వకంగా పాపం చేసే ప్రతి వారికి, ఆకాశ నక్షత్రాలుగా ఉన్న వారికి సహితము కూడా బుద్ధిపూర్వకంగా పాపం చేసే ప్రతి వారికి ఇక బలి లేదట, బలి రక్తం ఉపయోగపడదట, వాళ్ళు తీర్పులోనికి వస్తారట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త, ఆయన రాకడ సమీపిస్తుంది. ఆయన మనకు సమీపంగా వచ్చేస్తున్నాడు. కాబట్టి మనము కూడా ఆయన కొరకు సంపూర్ణంగా సిద్ధపడదాం. మన యొక్క ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, మనస్సాక్షికి కల్మషం తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయ్యుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానానికి చేరుదుము కదా. మనం ఎదురు చూసే దానికి చేరాలి అంటే, దాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి అంటే, మనం దాన్ని ఈ దేవుడు మనకు చేసిన వాగ్దాన ఫలంలో మనం నిలవాలి అంటే, ఆ నిత్య జీవంలో మనం నిలవాలి అంటే, మనము యొక్క హృదయాలో ఆయన రక్తం ప్రోక్షింపబడిన హృదయాల్లాగా ఉండాలట. ఈ హృదయంలో ఏ విధమైన పాపం ఆలోచనలే కానీ, శరీరానికి సంబంధించిన ఆలోచన, నేత్రానికి సంబంధించిన ఏవి కూడా ఉండకూడదు. ఇంకా ఆయన రక్తంతో కడగబడాలి హృదయము. ఎప్పుడైతే ఆయన యొక్క రక్తంతో ప్రతి హృదయం కడగబడద్దో, ఆ ప్రతి ఒక్క శరీరము కూడానట ఒక ఉదకముతో స్నానము చేయబడిన శరీరాలుగా చక్కగా మెరుస్తూ దేవుని యొక్క వెలుగుతో నింపబడి దేవుని కుమార్తెలుగా ఆయనకి మనం చాలా తేటగా చక్కగా కనబడతామట. కాబట్టి నిర్మలంగా కనబడతామంట. ఇక్కడ వాక్యం, దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, మనస్సాక్షి కల్మషం తోసకుండినట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమై. ఏం ప్రోక్షించబడాలి? ఆయన క్రీస్తు యేసు అమూల్యమైన రక్తం మన హృదయాల్లో ప్రోక్షించబడినప్పుడే మన హృదయం పరిశుద్ధపరచబడదు. ఎప్పుడైతే ఒక వ్యక్తి హృదయం పరిశుద్ధపరచబడదో, ఒక వ్యక్తి యొక్క హృదయంలో ఉన్న అపవిత్రత అంతా బయటకు పోతుందో, హృదయం మార్చబడదు. హృదయం అంతా కూడా నూతన హృదయంగా ఎప్పుడైతే మారదో, ఆ మనిషి నూతన వ్యక్తిగా మార్చబడతారు అనేది మనందరికీ తెలిసిందే. అట్టివారు రక్షణ పొందుతారు, అట్టివారు దేవుని బిడ్డలుగా ఉంటారు. అలాగే ఎప్పుడు ఉన్నవారు ఇంకెక్కడ కూడా ఏ పరిస్థితుల్లో కూడా హృదయానికి కల్మషం అంటకుండా ఉండాలి అంటే దినదినము కూడా దేవుని యొక్క అమూల్యమైన రక్తం మన హృదయాల్లో కడగేయాలి. మన శరీరాలు ఉదకంతో స్నానం చేసినట్లు పరిశుద్ధంగా దగ్గర మెరవాలి. అలా అంట దేవునికి మనం కనబడతామట. అప్పుడు మనము దేవుడు మనకు వాగ్దానం చేసిన దాన్ని, ఎంతకాలం నిరీక్షణతో ఎదురు చూసిన దాన్ని మనం పట్టుకోగలుగుతామంట, దాన్ని పొందుకోగలుగుతామంట. తండ్రి తన మాటలు దీవించనుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం ప్రియ జనాంగమా. బాబా షగ్లోరి హాస్య రెల్లిలూరు సర్వోదలయ ప్రభువానికి వందనాలు. ఈసయానికే వందనాలయ్యా. నీ రాకడ విషయాలు అయ్యా నువ్వు మాకు సమీపిస్తున్న కొద్దీ నా ప్రభువానికి వందనాలు అయ్యా. మేము మారాలయ్యా, మేము ఇంకా మారాలయ్యా. అయ్యా మా జీవితాలు మారాలి, మా మాటలు మారాలి, మా ఆలోచనలు మారాలి, మా తలంపులు మారాలి, మా ప్రవర్తన మారాలి, మా యాటిట్యూడ్ కంప్లీట్గా మారాలి. ప్రభువానికి స్తోత్రాలు. దినము కూడా నాయన ప్రతి హృదయము కూడా నీ రక్తముతో కడగబడిన వారిమై తండ్రి అయ్యా, నిష్కళంకులుగా నాయన నీకు వందనాలయ్యా. అయ్యా చక్కటి శరీరములు గలవారిమైగా నా ప్రభువానికి స్తోత్రములు తండ్రి. అయ్యా నీకే వందనాలు. నీ ఎదుట కనపరుచుకోగలిగినట్లుగా ప్రతి వారికి నీ కృప మెండుగా దయచేయమని వేడుకుంటున్నా. ఈ నీ మాటలు, ఈ నీ వాక్యాన్ని వింటున్న ప్రతి హృదయమును దేవా మమ్మల్ని అందరినీ కూడా సంపూర్ణంగా సిద్ధపరచమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఎక్కడ కూడా మేము నిర్లక్ష్యంగా ఎంచకుండా నాయన అయ్యా నీకే స్తోత్రం తండ్రి, నీకే వందనాలు. నీ యొక్క రాకడ ఏ దినమో ఏ సమయమో మేమైతే తెలియదు, కానీ అనేకులుగా మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా అయ్యా ఆ యొక్క నాయన అయ్యా నువ్వు మాకు సమీపిస్తున్నావు. కాబట్టి మేము ఎలా ఉండాలో ప్రేమ కలిగి ఉండమంటున్నావు.
అయా సత్కార్యాలు చేసేవారుగా ఉండమంటున్నావు, ఒకరినొకరు పులుగొరుపుకుని ఉండేవారుగా ఉండమంటున్నావు. ఆ రీతిగా మేము ఉండి నీకు మహిమను ఘనతను తెచ్చేవారుగా ఉంచమని, నిన్ను ఎదుర్కొనేవారుగా మమ్మల్ని ఉంచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో మిక్కిలి వినయంగా బ్రతిమాలు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సిస్టర్ నిర్మలా ఏబేల్, డోర్ నెంబర్ 17/304-5-5 చౌదరిపేట, గుడివాడ. మీ ప్రార్థనా అవసరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 8074167461.